Welcome to my channel. BSc Degree First Sem Essential and Applications of Mathematical, Physical and Chemical Sciences లో వెక్టార్ అనే కాన్సెప్ట్ అయితే చూడండి. వెక్టార్స్ అనేది 100% మీకు ఐజేకే ఫామ్లో ఉండాలి. ఓకేనా? ఇదేం ఇంటర్మీడియట్ కాదుమా, డిగ్రీ కాన్సెప్ట్ అవసరం లేదు, ఏం అవసరం జర చూడండి. ప్రాబ్లమ్స్లో చెప్పేస్తాను కాన్సెప్ట్. ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఫైండ్ ద ఇక్కడ వచ్చే 2-3 బిట్స్కి మనం కాన్సెప్ట్ టైం వేస్ట్. ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ వెక్టార్. ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ వెక్టార్. ప్రాబ్లంలో ఏ ఇచ్చాడు? 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ k బార్. యూనిట్ వెక్టార్ అంటే మీరు ప్రాబ్లంలో ఫైండ్ ద యూనిట్ వెక్టార్ యూనిట్ 1 1 1 1 ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ వెక్టార్. దేశ డైరెక్షన్లో మీకు వస్తే ఏ బార్ అని కనుక్కోమన్నా. డైరెక్ట్ ఫార్ములా వేసుకోండి డైరెక్ట్గా. యూనిట్ వెక్టార్ ఒక వెక్టార్ అదే డైరెక్షన్లో వస్తే యూనిట్ వెక్టార్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ వెక్టార్. ఏంటి ఫార్ములా? ఏ బార్ బై మాడ్ ఏ బార్. కాన్సెప్ట్ చెప్పాలి. మాడ్ ఏ బార్ అంటే ప్రాబ్లం అనేది xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ ఫామ్లో ఉంటే దీన్ని ఏమంటారంటే మ్యాగ్నిట్యూడ్ అంటారు. రూట్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ z². అదేవిధంగా ప్రాబ్లం చూడండి. 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ k బార్ వస్తే రూట్ ఆఫ్ 2² ప్లస్ xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ ప్లస్ 3² ప్లస్ 1². 2² అంటే 4, 3² అంటే 9, 1² అంటే 1. 13 ప్లస్ 1 రూట్ 14. ఏ బార్ ఎంతమా? 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ k బార్ బై మాడ్ ఏ బార్ అంటే ఏం కనుక్కున్నాను? ప్రాబ్లంలో మ్యాగ్నిట్యూడ్ కనుక్కున్నాను. 2/√14 ఆఫ్ i బార్ ప్లస్ 3/√14 ఆఫ్ j బార్ ప్లస్ 1/√14 ఆఫ్ k బార్. సెకండ్ క్వశ్చన్ అయితే చూడండి. ప్రాబ్లం ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. యూనిట్ వెక్టార్ ఇన్ ది డైరెక్షన్ అది. ఫైండ్ ఏ వెక్టార్. ప్రాబ్లంలో ఫైండ్ ఏ వెక్టార్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్. ప్రాబ్లంలో ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు i బార్ ప్లస్ 2j బార్. దెన్ మ్యాగ్నిట్యూడ్ 7 యూనిట్స్ అని ఇచ్చాడు. మ్యాగ్నిట్యూడ్ 7 యూనిట్స్ ఇచ్చాడు కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉండాలి అంటే మల్టిప్లికేషన్లో ఉండాలి. ప్రాబ్లంలో యూనిట్ వెక్టార్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ దెన్ మ్యాగ్నిట్యూడ్ 7 యూనిట్స్ అంటే 7ని మల్టిప్లై చేసి తర్వాత ఏ బార్ బై మాడ్ ఏ బార్ అది ఇచ్చింది. చూడండి ఇక్కడ రాసుకోండి. యూనిట్ వెక్టార్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ 7 యూనిట్స్ అది ఇక్కడ రాసుకోవాలి. యూనిట్ వెక్టార్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ by mod a bar has
మ్యాగ్నిట్యూడ్ 7 యూనిట్స్ అని ఇచ్చాడు. సెవెన్ ఇంటూ ఏ బార్ ఎంతమా? ఐ బార్ మైనస్ 2J బార్. మాడ్ ఏ బార్ అంటే నేను ఇప్పుడే చెప్పాను, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. చూడండి, రూట్ ఆఫ్ ఐ బార్ అంటే ఏ బార్ హోల్ స్క్వేర్ అంటే ఐ కోఎఫిషియంట్ 1, బి కోఎఫిషియంట్ మైనస్ 2 స్క్వేర్, సి కోఎఫిషియంట్ లేదు 0 తీసుకోండి. రూట్ ఆఫ్ 1 ప్లస్ 4, రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 రూట్ 5 అంటే రూట్ 5. ఇది ఆన్సర్. 7తో మీరు మల్టిప్లై చేసుకోండి మా. 7/√5 ఇంటూ ఐ బార్ మైనస్ 14/√5 ఇంటూ జే బార్. థర్డ్ క్వశ్చన్ అయితే అబ్జర్వ్ చేయండి. ఫైండ్ పి ఇఫ్ 4i bar 2p/3 j bar plus pk bar is parallel. I bar plus 2j bar plus 3k bar అని ఇచ్చాడు. ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయింది. యూనిట్ వెక్టార్ ఇన్ ది డైరెక్షన్ వస్తే ఏ బార్ బై మాడ్ ఏ బార్, మ్యాగ్నిట్యూడ్ మల్టిప్లికేషన్ వస్తే 7 ఇంటూ ఏ బార్ బై మాడ్ ఏ బార్. మీరు గివెన్ వెక్టార్స్ అయితే రాసుకోండి. ప్రాబ్లంలో గివెన్ వెక్టార్స్ ఏమి ఇచ్చాడు? 4i బార్ ప్లస్ 2p/3 j బార్ ప్లస్ పీకే బార్. సెకండ్ వెక్టార్ ఏమి ఇచ్చాడు? ఐ బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 3k బార్. ఎప్పుడైనా సరే రెండు వెక్టార్స్ మీకు ప్యారలల్ కనబడితే a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. a1 b1 c1 a2 b2 ఐజేకి కోఎఫిషియంట్స్ రాసుకోండి. a1 ఎంత? 4, a2 ఎంత? 1, b1 ఎంత? 2p/3, b2 ఎంత? 2, c1 ఎంత? p/3. 4 is equal to 2p/6, 4 is equal to p/3. 24 is equal to 6 4 jar, 2 1 jar 2 12 jar, p is equal to 12. ప్రాబ్లంలో p కనుక్కోమన్నాడు మా, p అయితే కనుక్కున్నాను. p is equal to 12. ఓకేనా? ఇలా మీరు ప్రాబ్లమ్స్ని చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా? మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.